అనకుండా ట్రైన్లలో పోతప్పుడు పుసుక్కున టీటీకి దొరికినమే అనుకో ఏం లే ఇక ఫైన్ కట్టాల్సిందే నాయే. లోకల్ ట్రైన్లలోనే గట్లుంటే మరి ఇక వందే భారత్లో ఎట్లుంటది కథ? ఫుల్ స్ట్రిక్ట్ ఉంటది సిస్టము కాదా? కానీ గీడ మాత్రం టీటీవే. నేను చెప్పుడు కాదు కానీ ఈ వీడియో వేస్తాం చూడు. లిక్కర్ బ్లాక్ అమ్మంగా చూసినాం గానీ ఈడ వందే భారత్ ట్రైన్ టికెట్లు కూడా బ్లాక్ లో దొరుకుతున్నాయి అటుల్లో. వారెవ్వా ఏమన్నా దాన్ని నడిపిస్తుర్రులే. లీగల్ గా వెబ్సైట్ లో బుక్ చేసుకోర్రా అని 4 గదరిచ్చి తోలియాల్సింది పోయి మెల్లగా 380 ఇస్తే టికెట్ ఇస్తా అని ఆఫర్లు ఇస్తుండు నల్ల కొట్టేసుకున్న టీటీఈ సారు. ఇదే టికెట్ మీరు వెబ్సైట్ లో కొంటే 750 ఉంటది, నా తాన 380కే దొరుకుతుంది అని టీటీఈ బంపర్ ఆఫర్ ఇస్తే లేలే సార్ ముగ్గురం ఉన్నామని ప్యాసింజర్ అనబట్టే. ఈ ముచ్చటంతా మెల్లగా జేబులున్న సెల్లుల రికార్డ్ చేస్తుండన్న సంగతి టీటీకి తెలియదు కదా. పాపం ట్రైన్ డోర్లు బంద్ అయ్యేదాకిచ్చిండు ఆఫరు. ఆయనతో ట్రైన్ కదిలినాక మనోడు 380 రూపాయలకే వందే భారత్ ట్రైన్ టికెట్ అని సోషల్ మీడియాలో పెట్టిండు. ఈ ఘనకార్యం అంతా కూరగాయల కాడ బేరాలాడినట్టు టికెట్ల కాడ బేరాలాడిన ఈ సిన్సియర్ టీటీ సార్ భాగవతం అంతా దేశం అంతా చూసి వైరల్ అయ్యేసరికి లేట్ చేయకుండా సస్పెన్షన్ వేసి పడేసిర్రు సార్ పోస్ట్ మీద రైల్వే అధికారులు. దీని మీద పబ్లిక్ కూడా బాగానే గుస్సగాబట్టిర్రు. మన దేశం ఇజ్జతు ఎవడో తీయాల్సిన పని లేదబ్బా. మన వ్యవస్థలను ఎవడో వచ్చి ఖరాబ్ చేయాల్సిన అక్కర్నే లేదు. పెద్ద పెద్ద చదువులు చదివి ఇట్లాంటి కొలువులు ఎలుగబెట్టే కొందరు అధికారులే చాలు నాశనం చేయనికే. ఇవాళ రేపు నీతిగా ఏ పని జరుగుతుంది చెప్పుండ్రి, అంతా అవినీతే, పైసే పరమాత్మ అయిపాయే అని మాట్లాడుకోబట్టే చూసినోళ్ళు కూడా.